చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తున్నామని, సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతుందన్నారు. దాదాపు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అలాగే ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్య రివ్యూ, ఎందుకంటే గతంలో మనం చూస్తే గత ప్రభుత్వ పరిపాలనలో ఈ విశాఖపట్నం అంటే భూములు కొట్టేశారా అయితే ఆస్తులు మింగేశారా అని చెప్పేసి ఒక భయం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భద్రత, ఒక భరోసా, ఒక ప్రశాంతమైన వాతావరణం, అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలత కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది, ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది. ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా, రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, అందరితో కూడా 1 to 1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులరైజ్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.